సిద్ధాంతపరంగా మనం చర్చించుకున్న తర్వాత కొంచెం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్దాం. గాయత్రి మంత్ర ధ్యానము. గాయత్రి మంత్ర ధ్యానం గురించి మనం చెప్పుకునేటప్పుడు ధ్యానం అంటే ఏంటో ముందు మనం దేన్ని ధ్యానం అంటున్నాం? ధ్యానం చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ మనం దేన్ని ధ్యానం అంటున్నామో అర్థం చేసుకుందాం. మనం నిరంతరము ఒకే విషయము గురించి రకరకాల కోణాలతో ఆలోచించటం ధ్యానం. ఇది గుర్తుంచుకోండి. మీరు ఒకే విషయం గురించి రకరకాల కోణాలతో మీరు ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరము ఆలోచించాలి, బ్రేక్ లేకుండా. ఉదాహరణకి గులాబీ పువ్వు మీద ధ్యానం చేద్దాం అనుకున్నారు. సరే, గులాబీ పువ్వు, నెహ్రూ కోటు బట్టను పెట్టుకునేవాడు, ఇంకా ఫలానా వాళ్ళు ఎవరో పెట్టుకునేవారు. గులాబీతో అత్తరు తయారు చేస్తారు. ఆ అత్తరు రకరకాల రోగాలకి, రకరకాలైనటువంటి సువాసనకి పనిచేస్తుంది. ఇలాగా గులాబీల యొక్క ఉపయోగాల మీద మీరు నిరంతరము ధ్యానం చేయొచ్చు. లేదు, గులాబీ రంగు, ఎర్ర గులాబీలు ఉన్నాయి, తర్వాత మళ్ళా తెల్ల గులాబీలు వచ్చాయి. ఈ మధ్యనే ఆకుపచ్చ గులాబీ కూడా బెంగళూరులో తయారు చేశారు. నల్ల గులాబీలు ఉన్నాయి. కానీ అసలైనటువంటి గులాబీ ఎర్రగా ఉంటే మిగతా గులాబీలు మనిషి ఏం చేశాడు? హైబ్రిడైజేషన్. హైబ్రిడ్ అంటే ఏంటో తెలుసు కదా, హైబ్రిడ్ వెరైటీగా తయారు చేశాడు. ఇది దేని మీదకి వెళ్ళారు మీరు? గులాబీ యొక్క రంగులు, గులాబీ యొక్క ఆకారాలు. ఇదంతా కాకుండా గులాబీ ఒక మానసిక స్థితిని తెలుపుతుంది, ప్రేమతత్వాన్ని తెలుపుతుంది. గులాబీలో నిజంగా సువాసన ఉందా లేదా? చాలా మంది అసలు గులాబీ పువ్వుకి పెద్ద వాసనే ఉండదు అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? మరి గులాబీలకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? రకరకాల పువ్వులు ఉన్నాయి కదా, కానీ అన్ని పువ్వులు మనకు తెలియవు. మామూలుగా మనం చూసేటటువంటి పువ్వులు కూడా చాలా విషయాల గురించి మనకు తెలియవు, కానీ గులాబీ పువ్వు గురించి తెలియనటువంటి వ్యక్తి ఎవడు ఉండడు. ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు ఎలాగో అలా చూసి ఉంటాడు. దానికింత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? ఇలా ఆలోచించవచ్చు. ఇదంతా గులాబీ మీద ధ్యానమే. గాయత్రి మీద మీరు ఇలా ధ్యానం చేయాలి అంటే గాయత్రి మీద మీకు ఇన్ని విషయాలు తెలియాలి. అంతే కదా, ధ్యానం చేయాలి అంటే రకరకాల కోణాలలో రకరకాలైనటువంటి భావాలతో మీరు గాయత్రి మీద ధ్యానం చేయాలి అంటే గాయత్రి గురించి 2 రకాలైనటువంటి ధ్యానాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. మీరు తర్వాత సాధనలో నిష్ణాతులైన తర్వాత మీ యొక్క ధ్యానాన్ని మీరే డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు గురువు గారు పంచముఖి గాయత్రి, దానికి బదులు దేన్ని డెవలప్ చేశారు? ఏకముఖి గాయత్రిని డెవలప్ చేశారు. డెవలప్ చేయటమే కాకుండా దానికి ఒక విశేషమైనటువంటి శక్తి వచ్చేటట్టు కూడా తన సాధనతో చేయగలిగాడు ఆయన. అది తర్వాత వస్తుంది. కానీ ముందు కేవలము గాయత్రి మంత్రము ధ్యానము చేయదలుచుకున్నటువంటి వాళ్ళు 2 రకాలుగా చేసుకోవచ్చు. వర్ణాల మీద ధ్యానము, శక్తి మీద ధ్యానము. వర్ణాలు అంటే గాయత్రి మంత్రాక్షరాలు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఆ 24 అక్షరాల మీద కేవలము మీరు ధ్యానం చేయొచ్చు. లేదు, గాయత్రి యొక్క శక్తి మీద, గాయత్రి యొక్క వివిధ శక్తుల మీద మీరు ధ్యానం చేయొచ్చు. వివిధ శక్తుల గురించి మనం ఈ 2-3 రోజుల కిందట చదువుకున్నాం కదా. ఆద్యశక్తి, సావిత్రి, బ్రాహ్మి, సరస్వతి, ఇలా గాయత్రి యొక్క 24 శక్తుల మీద మీరు నిరంతరం ధ్యానం చేసుకోవచ్చు. మీకు టైం ఉన్నంత వరకు, మీరు చేసుకోదలుచుకున్నంత వరకు మీరు ఆలోచిస్తూ ఉంటే మీకే ఆశ్చర్యం ఇస్తుంది, మీకే ఇంత విషయాలు అర్థం అవుతున్నాయా అని. కానీ ఇవాళ వర్ణాల మీద, గాయత్రి మంత్రం యొక్క అక్షరాల మీద ఎలా ధ్యానం చేయాలో నేర్చుకుందాం మనం. ఎందుకంటే అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి శక్తి కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తి. ఆ అక్షరాల యొక్క గుంఫనే పదాలు ఏర్పడుతున్నాయి. ఆ పదాలు భావాల్ని మీ వరకు అందజేస్తున్నాయి. అక్షరాలే లేకపోతే పదాలు ఏర్పడం, వాక్యాలు ఏర్పడం, భావాలు కూడా మన వరకు రాలేవు. కనుక గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు, ఆ అక్షరాల మీద ధ్యానం ఎలా చేయాలో ఇవాళ నేర్చుకుందాం మనం. వర్ణానాం ధ్యానం. తత్కారం చంపకాపీతం బ్రహ్మ విష్ణు శివాత్మకం శతపత్రాసనారూఢం ధ్యాయే సుస్థాన సంస్థితాం. సంపెంగ పువ్వు వలె పచ్చని రంగు గలది. తత్ అనేటటువంటి అక్షరాన్ని ఆ రంగు గల
అక్షరాలుగా ఊహించుకోవాలి. కళ్ళు మూసుకున్నారు మీరు. తత్ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. అవి ఏ రంగులో కలిగి ఉన్నాయి? సంపెంగ పువ్వు రంగులో కలిగి ఉన్నాయి. ఆ తత్ అనే అక్షరాన్ని మీరు చూస్తున్నారంటే, చూస్తూ ఉంటే మీకు ఏ విధమైనటువంటి స్పందనలు మీలో ఏర్పడతాయి? బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైనటువంటి స్పందనలు ఏర్పడతాయి. అంచేత తత్ అనగానే బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, శాంభవి శక్తి, ఈ 3 శక్తుల యొక్క ప్రభావం మీ మీదకు వస్తూ ఉంటుంది. శతపత్రాసనారూఢం, శతపత్రాలు 100 దళాలు కలిగినటువంటి ఆసనం మీద కూర్చుని ఉంది. శతపత్రాలు ఎక్కడున్నాయి మనకి? మన శరీరంలో మూలాధారం నుంచి ఆజ్ఞ నుంచి మళ్ళా మీరు మూలాధారానికి వస్తే చేత తత్ అనేది ఒక సర్కిట్ కంప్లీట్ చేస్తుంది. శతపత్రాసనారూఢం ధ్యాయేత్ సుస్థాన సంస్థితం, మంచి స్థానంలో ఉన్నటువంటి తత్ అనేటటువంటి ఆ అక్షరాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. అంటే ఎలా ధ్యానం చేస్తాను మీరు? తత్ అనేటటువంటి సంపెంగ పువ్వు రంగులో ఉన్నటువంటి ఆ అక్షర సమూహాన్ని తా రాస్తారు. తా తర్వాత త్ కదా, మూలాధారం నుంచి మిల్లిగా ఆజ్ఞ వరకు, ఆజ్ఞ నుంచి మళ్ళా మిల్లిగా మూలాధారం వరకు అక్షరాన్ని తిప్పుతారు. మీరు ఉచ్చారణ అది ఏం చేయరు, దర్శిస్తారంతే. ధ్యానం అంటే శబ్దాతీత స్థితికి వెళ్ళిపోతున్నారు మీరు. ఆలోచనలే ఉంటాయి తప్ప వాక్కు ఉండదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తత్ 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 అన్నారనుకోండి, అది అంతే, మీరేమీ అనరు. కళ్ళు మూసుకున్నారు. సంపెంగ పువ్వు రంగులో ఉన్నటువంటి ఆ అక్షరాల సముదాయము, 2 అక్షరాలు ఉన్నాయి కదా, చూసుకుంటూ ఉండండి. ఓపిక ఉంటే శతపత్రాసనారూఢం, ఓపిక లేకపోతే సుస్థాన సంస్థిత. మీకు నచ్చినటువంటి ఏదో ఒక ప్లేస్ లో మీ శరీరంలో ఆ వర్ణము పనిచేస్తోంది అనేటటువంటి భావన చేసుకోండి. 2. తర్వాత ఏంటి? అక్షరం సా. సా అనే అక్షరాన్ని ఊహించుకుంటాం మనం ఎదురుకుండా. సాకారం చింతయే దేవా మలసీ పుష్ప సన్నిభం పద్మ మధ్యస్థితం సౌమ్య ముఖపాతక సంస్థితం. అవిసె పువ్వు లాంటి శోభ కలిగినది, పద్మములో ఉన్నది, సౌమ్యమును మరియు ఉపపాతకమును నాశనము చేయుదుగునగు సకారమును ధ్యానము చేయవలెను. సా అనేటటువంటి అక్షరాన్ని కనుక మీరు నిరంతరము ధ్యానం చేస్తే ఫలితాల గురించి చెప్తున్నాడు. ఉపపాతకములను నాశనము చేయుదును. సౌమ్యము, ఇరిటేట్ అయిపోయారు మీరు, పరిస్థితులు మీకు సుఖంగా లేవు. అలాంటప్పుడు సా అనేటటువంటి అక్షరాన్ని కనుక మీరు మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉంటే శాంతి, సౌమ్యత్వం లభిస్తుంది. హే సౌమ్య అని ఎందుకు అడగలిగాడు మౌద్గల్యుడు? సా అనే అక్షరాన్ని వర్ణధ్యానం బాగా చేసి ఉంటాడు గాయత్రి మంత్రాన్ని. తర్వాత వి. వికారం కపిలం నిత్యం కమలాసన సంస్థితం ధ్యాయేత్ శాంతో ద్విజశ్రేష్టో మహాపాతక నాశనం. కమలాసనము మీద ఉన్నది, మహాపాపములను నాశనము చేయుదునగు వికారమును ద్విజోత్తముడు శాంత చిత్తముతో ధ్యానించవలెను. ఇంకా ధ్యాన పద్ధతి మీకు అర్థమైంది కదా. వాడు ఎక్కడ ధ్యానం చేయమంటున్నాడో అక్కడ, ఏ రంగు గల వర్ణముతో ధ్యానం చేయమంటున్నాడో దాన్ని చూస్తూ ఉండటమే నిరంతరము. మనం చేసేదే ఉండదు ఇంకా ధ్యానంలో. వి అనే అక్షరాన్ని ఒక కమలం మీద ఉన్నట్టు భావన చేసుకుంటాం మనం. భావన చేసుకుంటే అదేం చేస్తుందన్నాడు? మహాపాతకాన్ని కూడా నాశనం చేస్తుంది. తుకారం చింతయేత్ ప్రాజ్ఞ ఇంద్రనీల సమప్రభం నిర్ణహేత్ సర్వ పాపాని గ్రహరోగ సముద్భవం. కొన్ని రోగాలు ముందుకేస్తాయి. ఎన్ని రకాలైనటువంటి వైద్యాలు చేసినా తగ్గదు. గ్రహాల వల్ల, గ్రహస్థితిలో అడ్డదిడ్డ అవటం వల్ల వచ్చినటువంటి కొన్ని రోగాలుంటాయి. అటువంటి రోగాలకు ఇంద్రనీల మణి కాంతి గలగది. ఆ కలర్ చాలా మంచిది. వర్ణానాం ధ్యానం అంటున్నాం కదా. వర్ణం అంటే రంగు అని కూడా అర్థం ఉంది, అక్షరం అనే కాదు. అంచేత ఆ రంగులు చాలా ముఖ్యం. అంచేత ఇది ఒక విధంగా కలర్ థెరపీకి కూడా బేసిస్ అవుతుంది. రేపు మనలో ఎవరైనా ఆ రంగులతో రోగ నివారణ కానీ బాధ నివారణ కానీ చేయదలుచుకున్న వాళ్ళు ఈ రంగులను అలా ఉపయోగించుకోవచ్చు.
కానీ ప్రస్తుతం మనం అక్షర రూపంతో ఆ రంగుల్ని ఉపయోగించుకుంటున్నాం. తుకారం చింతయేత్ ప్రాజ్ఞ ఇంద్రనీల సమప్రభం నిర్దహేత సర్వ పాపాని గ్రహరోగ సముద్భవం. ఇంద్రనీల మణివంటి కాంతి కలదియు గ్రహరోగము వలన ఉత్పన్నములకు సర్వ పాపలను దహింపజేయనదుకు తుకారమును విద్వాంసుడు ధ్యానము చేయవలే. అత్తు అనేటటువంటి అక్షరం వీలైతే దేవనాగరి లిపిలో చూసుకోండి, పెద్ద తేడా ఏం రాదు. వీలైతే దేవనాగరి లిపి తెలుసుకోవటం అంత పెద్ద కష్టం కాదు. దేవనాగరి లిపి అంటే హిందీ. అత్తు అనే అక్షరాన్ని కనుక నిరంతరము ధ్యానం చేసుకుంటూ ఉంటే గ్రహాల వల్ల వచ్చేటటువంటి రోగాలు ఏవైనా ఉండి ఉంటే, క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉండి ఉంటే అవి తగ్గుతాయి. తూ తర్వాత ఏంటి? సవితుర్ వా వకారం వన్య దీప్తాభం చింతయేచ్చడి చక్షణ భ్రూణ హత్యాకృతం పాపం తక్షణాదేవ నశ్యతే. ఈ వకారం మనము గాయత్రి స్మృతిలో చదువుకున్నప్పుడు ఏమని చదువుకున్నాం? గాయత్రి స్మృతిలో వకారం గుర్తుందా మీకు? స్త్రీ యొక్క సృజనాత్మక శక్తి, పిల్లలను తన కడుపులో పెట్టుకుని పోషించేటటువంటి శక్తి, విచిత్రమైనటువంటి శక్తి అది. అది పెద్ద మిరకిల్. అసలు ఒక కొత్త జీవానికి సావిత్రి శక్తిని ఇస్తున్నారు. సావిత్రి శక్తి అంటే పంచకోశాలు కదా. మానవ శరీరం ఒక స్త్రీ తన గర్భంలో ఇవ్వగలుగుతోంది అని కదా వా అనే అక్షరం చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. వా అనే అక్షరం మీద మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది? వకారం వన్య దీప్తాభం చింతయేచ్చది చక్షణ భ్రూణ హత్యాకృతం పాపం తక్షణాదేవ నశ్యతే. ఆ క్షణంలోనే భ్రూణహత్య. భ్రూణహత్య అంటే తెలుసు కదా. ప్రజ్వరిల్లు అగ్ని వంటి కాంతి గలది అగు వకారమును పండితులు ధ్యానించవలెను. దీని మీద ధ్యానము వలన భ్రూణహత్య వలన కలిగిన పాపము వెంటనే నశించును. భ్రూణహత్య అంటే తల్లి గర్భంలో రూపం దాల్చుకుంటున్నటువంటి శిశువు అనేటటువంటి ఒక భావం. కానీ గాయత్రి మంత్ర సాధనలో గాయత్రి మంత్రం యొక్క లోతుగా వెళ్లి మనం ఆలోచిస్తే భ్రూణహత్య అంటే ఎనీ క్రియేటివ్ ఐడియా, సృజనాత్మకంగా వచ్చేటటువంటి అనేక ఆలోచనలు మనం భ్రూణహత్య నిరంతరం చేస్తూ ఉంటాం. మనమే చేసుకుంటూ ఉంటాం. ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటాం, చెయ్యం. అర్థమైంది కదా? భ్రూణహత్య అంటే ఏంటో ఒక సృజనాత్మకమైనటువంటి అవగాహన వచ్చింది. ఓ బిజినెస్ పెడదాం అనుకున్నాం. ఆ బిజినెస్ కి ఇది ఇదిలా చేస్తే బాగుంటుందని రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని ప్లాన్లు వేస్తాం. పొద్దున్న లేచేసరికి అసలు ఏం ఆలోచించాం కూడా మర్చిపోతాం. అంతే. ఏం చేశారు మీరు అక్కడ? భ్రూణహత్య చేశారు. అంచేత ఆలోచించి, రకరకాలుగా ఆలోచించి కూడా మీరు ఏ ఆలోచనలను ప్రాక్టికల్ గా ఆచరణలో పెట్టలేకపోతే వా మీద ధ్యానము మీకు ఆ ఆలోచనలకు రూపం ఇవ్వటానికి చాలా సహాయపడుతుంది. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆలోచనలకు రూపం ఇవ్వటం. చాలా మంది చాలా బాగా మాట్లాడేస్తారు. రాయండి అంటే రాయలేము. అలాంటి సామర్థ్యం పెంచుకోవాలనుకున్నా కూడా వా మీద ధ్యానము మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎలా వా మీద ధ్యానం చేయాలి? ఎదురుకుండా ఓ నల్లటి తెర ఉంది, లేకపోతే ఓ తెల్లటి తెర ఉంది. దాని మీద వా అనేటటువంటి అక్షరము కనిపిస్తోంది. మీకు చూస్తూ ఉండండి. ఆ వా అనేటటువంటి అక్షరం మీకు కనిపిస్తూ ఉంటే మీ శరీరంలో ఆ విధమైనటువంటి మార్పులు వచ్చి ఏ విధంగా మీకు ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయన్నది రేపు ఎప్పుడైనా మంత్రశక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ శక్తిధారలు ఎలాగా ప్రవహిస్తాయో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఋషులు కరెక్టే, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చెప్తున్నారో. చెప్పటమే కాకుండా లింక్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. గాయత్రి స్మృతిలో వా అంటే స్త్రీ యొక్క సృజనాత్మక శక్తిని తెలుసుకుంటూ దాన్ని మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి స్త్రీలకు. వాళ్ళ శరీరంలో పెరుగుతున్నటువంటి సావిత్రి శక్తి ద్వారా ప్రోధి చెందుతున్నటువంటి ఆ శరీరాన్ని ఆ క్షణంలో చాలా ఈజీగా మార్చేయచ్చు. ఇంకా అక్కడక్కడేగా 2వ నెల 3వ నెలలో అప్పుడప్పుడే శిరస్సు ఏర్పడుతుంది. ఇంకా అక్కడి నుంచి వెన్నుపూస ఏర్పడుతుంది. ఆ వెన్నుపూస నుంచి మిల్లిమిల్లిగా కాళ్ళు చేతులు అవంతా ఏర్పడతాయి. అక్కడ కనుక స్త్రీకి
కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తే ఎటువంటి శిశువు కావాలో కరెక్ట్ గా మనం సంపాదించుకోవచ్చు. ఈ గర్భధాన సంస్కారాలని, సీమంతాలని ఇవన్నీ అలా చేసేవాళ్ళం. చివరికి అదేమైంది, ఒక వ్యక్తింతగా తయారైంది. కానీ అదృష్టం ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది. దాని వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం మర్చిపోయినా మనం ఇప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అంటే నాశనం అయిపోయినంత నాశనం అయిపోయింది. గురువు గారి ఆవేదన మొత్తం ఏంటి అంటే నిజమే ఇంత విజ్ఞానం ఉంది, మీకు అర్థమైంది, దాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం. అంచేత ఏం చేయాలి, మనం చుట్టూరా వా అనే అక్షరాలు రాసేసుకోవాలి. అంతేగా మరి. తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేనప్పుడు మీరు ఏ అక్షరాన్ని ఉపయోగించుకోవాలి, వా అనేటటువంటి అక్షరాన్ని ఉపయోగించుకోవాలి. దానికి ఉదాహరణ ఇచ్చాడు చూడండి, ఎంత అద్భుతంగా ఆ ఋషులు సింక్రనైజ్ చేస్తారో భావావేశాలను. ప్రజ్వరిల్లు అగ్ని వంటి కాంతి గలది. అగ్నిలో ఆహుతులు వేస్తాం మనం. ఎందుకు ఆహుతులు వేస్తాం అగ్నిలో? మనం వేసినటువంటి ఆహుతుల యొక్క మంత్రశక్తి సూక్ష్మీకరణము చెంది ఆ పదార్థము విశాల విశ్వంలోకి వెళ్ళి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో, ఏ ఆలోచనకి రూపం ఇవ్వదలుచుకుంటున్నారో దానికి తగినటువంటి వాతావరణాన్ని పిలుచుకొస్తుంది. అది ఆ మాటలో 100% కరెక్ట్. యజ్ఞము ఆ ఆలోచనలను, ఆ పరిస్థితులను, ఆ భావాలను పిలుచుకుని మరీ వస్తుంది మీ దగ్గరికి. కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ భావంతో చేస్తే 5 మాళ్ళు అయిపోలేదు, ఇంకా 4 మాళ్ళే అయింది అంటే పాపం ఎవరిని పిలుచుకొస్తుంది? 4 మాలని పిలుచుకొస్తుంది అది. అంతకంటే ఏం చేస్తుంది? ఆ భావం. ఆ భావాన్ని మర్చిపోతున్నాం మనం. ఇంతలాగా మనం అనుకున్నాం అంతే తప్ప మీరు చేస్తున్న తప్పును నేను చూపించటానికి సాహసించటం లేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ మీరు తొందరపడకండి. యజ్ఞం దగ్గర ఇక్కడ మీరు వచ్చారు ఈ పని చేయటానికే. తొందరగా అనేసుకుని వెళ్ళి ఏం చేస్తారు మీరు? హోటల్లో కూర్చోవాలి, ఎక్కడో, లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలి, లేకపోతే వీడు అలాంటి వాడిట, వాడు అలాంటి వాడిట అనుకోవాలి. ఇక్కడ ఎందుకు అలా అనుకోవటం? అంచేత వా అనేటటువంటి పదము మీలో ఈ ఆలోచనలన్నిటినీ కూడా యజ్ఞము ఏ విధంగా అయితే కావలసినటువంటి పరిస్థితిని తీసుకొస్తుందో కేవలము వా గురించి మీరు మండుతో ఉన్నటువంటి అక్షరాలు, అదేదో గుర్రపు తోక చూపిస్తాడే ఏదో టీవీ సీరియల్ ఏంటది మండుతో, అది అలా ఆ మంటలు వస్తున్నాయి చూసా, గుర్రపు తోకలో మంటలు వచ్చేది వా అనే అక్షరంలో మంటలు వస్తున్నాయని మీరు ఆహించుకుంటే కరెక్ట్ ప్రాసెస్. అది ఉపయోగించుకోండి దాన్ని. రేకారం విమలం ధ్యాయేత్ శుద్ధ స్ఫటిక సన్నిభం పాపం నశ్యతి తక్షిప్రం మగమాగమనోద్భవం. రే అనేటటువంటి అక్షరం గాయత్రి స్మృతిలో ఏమని చదువుకున్నాం? రే నిర్మలంగా ఉంటుంది. నర్మదా నది ఎలాగైతే శుద్ధమైనటువంటి జలంతో ప్రవహిస్తూ ఉంటుందో స్త్రీ యొక్క అంతరంగం కూడా నిర్మలంగానే ఉంటుంది స్ఫటికం వలె. చుట్టుపక్కల మీరు ఎలాంటి వాతావరణాన్ని మీరు కల్పిస్తారో స్ఫటికంలో అలాంటి వాతావరణమే ప్రతిబింబిస్తుంది. ఈ భావన ఇక్కడ మళ్ళా రిపీట్ అవుతోంది. శుద్ధ స్ఫటికము వలె నిర్మలమైన రేకారమును ధ్యానించుట వలన వెళ్ళకూడని ప్రదేశమునకు వెళ్ళుట వలన కలిగిన పాపము తొలగును. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ గాయత్రి మంత్రం యొక్క వెరైటీస్ మీరు ఎలా ఒక్కొక్క అక్షరాన్ని ఉపయోగించుకోవచ్చో, వెళ్ళకూడని ప్రదేశానికి వెళితే వచ్చేటటువంటి పరిస్థితులు. మన ఆధునిక సభ్య సమాజంలో ఓ అద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. కొన్ని వేల మంది, కనీసం కొన్ని వందల మంది సామూహికంగా మౌనంగా కూర్చుంటారు. కానీ అది వెళ్ళకూడని ప్రదేశం. అది సినిమా హాల్. మౌనంగానే కూర్చుంటారు కదా, కొన్ని వందల మంది గ్యారంటీ. సినిమాలు కొన్ని వేలు పడితే సినిమా హాల్ కొత్తగా మన సూపర్ స్టార్ మెగాస్టార్ సినిమా వచ్చిందనుకోండి, కొన్ని వేల మంది మౌనంగా కూర్చుంటారు. కానీ ఎందుకు వెళ్ళకూడని ప్రదేశం అంటున్నాం? అది అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఒక 1000 మంది, 200 మంది, 300 మంది అక్కడ కూర్చుని వాళ్ళ ఆలోచనలు ఏముండవు అక్కడ కదా. ఏముంటాయి ఆలోచనలు అక్కడ? సినిమా తెర మీద ఏ విధమైనటువంటి బొమ్మలు వస్తున్నాయో ఆ బొమ్మల మీద ఉన్నటువంటి ఆలోచన వస్తుంది, అంతే కదా.
1000 మంది ఆలోచన యొక్క శక్తిధారలు అక్కడ ఏం జరుగుతుందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? మీ మనస్సులు తెలియకుండానే మీరు దానికి లొంగిపోతారు. మీరు ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఇంత మంచి వాళ్ళగా ఉన్నామంటే మనం ఎంత గొప్ప సాధకులమో మనం దీన్ని బట్టి నేను క్రిటిసైజ్ చేయటం లేదు. మనం పాడైపోలేకపోతున్నాం, హంతకులుగా మారలేదు, ఇంకోళ్ళని సాగుకొట్టడం లేదు అంటే అర్థం అసలు అక్కడ కూడా మన మనస్సును ఉపయోగించుకోవటం లేదేమో. మన మనస్సు ఆపేస్తే ఇంకా షట్ డౌన్ అయిపోతుంది కదా. అంచేత శుద్ధ స్ఫటికము వలె నిర్మలమైన రేకారమును ధ్యానించుట వలన వెళ్ళకూడని ప్రదేశమునకు వెళ్ళుట వలన కలిగిన పాపము తొలుగును. తర్వాత మీ వరే మ్యం నికారం చింతయేత్ యోగి శుద్ధ స్ఫటిక సన్నిభం అపక్షపక్షణం పాపం తక్షణాదేవ నశ్యతి. శుద్ధ స్ఫటికము వంటి నికారమును యోగి ధ్యానించవలెను. దీని ధ్యానము వలన తినకూడని వస్తువు తినుట వలన కలిగిన పాపము త్వరగా నశించును. ఏ విధమైనటువంటి బాధ ఉన్నటువంటి వాడు ఈ ధ్యానం చేయాలి? గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చేసి ఉపయోగించి చూడండి. గాయత్రి వర్ణధ్యానము గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఇది చాలా మంచి మందు అని చెప్తోంది. నికారం చింతయేద్ యోగి శుద్ధ స్ఫటిక సన్నిభం అభక్ష్య భక్షణం పాపం తక్షణాదేవ నశ్యతి. శుద్ధ స్ఫటికము వంటి నికారమును యోగి ధ్యానించవలెను. దీని ధ్యానము వలన తినకూడని వస్తువు తినటం వల్ల కలిగిన పాపము త్వరగా నశించును. పైన ఏం చెప్పాడు? తక్షణమే అన్నాడు వకారం గురించి. ఇక్కడ తక్షణమే అనలేదు, త్వరగా అన్నాడు. ఇంకా కొంచెం టైం పడుతుంది. యకారం తారకావర్ణం ఇందుశేష విభూషితం యోగీనాం వరదం ధ్యాయేద్ బ్రహ్మహత్యా వినాశనం. తారకల వర్ణము గల చంద్రునితో అలంకృతమైన యకారమును ధ్యానించవలెను. గొప్ప వరము నొసంగు ఈ యకారము వలన బ్రహ్మహత్యా పాపము నశించును. భకారం కృష్ణవర్ణంతు నీలమేఘ సమప్రభం ధ్యాత్వా పురుష హత్యాది పాపం నాశయతి ద్విజ. నీలమేఘము వంటి కృష్ణకాంతి గల భకారమును ధ్యానించుట వలన ద్విజుడు పురుష హత్యాది పాపములను నాశనము చేయును. వేదాలలో శాస్త్రాలలో పురుష హత్య అంటే మామూలు హత్య గురించి మనం మాట్లాడటంలే. గాయత్రి సాధకుడు సహజంగానే హంతకుడై ఉండడు. ఒకవేళ హంతకుడై ఉన్నా ఇంకా వదిలేసి వాల్మీకి వాళ్ళలాగా ఋషిత్వం వైపుకి వచ్చి ఉంటాడు. మరి ఏ పురుష హత్య గురించి మాట్లాడుతున్నాడు? ప్రతి మనిషిలోనూ ఒక పురుషుడు ఉంటాడు సాక్షిభావంగా. నిరంతరము వాణ్ణి మనం హత్య చేస్తూనే ఉన్నాం. ఆ సాక్షిభావం మనకి కుదరటం లేదు. మనం గుర్తుంచుకోం మనలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి, ఆ సాక్షిని. ఏ సాక్షిని? మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఏ పురుషుడైతే మీకు ఆ వాగ్దానం చేసి ఉన్నాడో ఆ పురుషుణ్ణి మనం నిరంతరం వదిలేస్తున్నాం, గుర్తుంచుకోలేకపోతున్నాం. ఆ పురుషుణ్ణి మనం నిరంతరం గుర్తుంచుకోవటానికి ఈ అక్షరము, ఏ అక్షరం అది? భకారం. దాని కాంతి ఏమని చెప్పాడు? నీల మేఘము వంటి కృష్ణ కాంతి గల. కృష్ణ కాన్షియస్నెస్, ఆ లాజిక్, ఆ రిలేషన్షిప్స్ చాలా అద్భుతంగా ఋషులు పెట్టారు. గోకార రక్త వర్ణంచ కమలాసన సంస్థితం గోహత్యాది కృతం పాపం ధ్యాత్వా నశ్యతి తక్షణాత్. రక్తవర్ణము గలది, కమలాసనముపై ఉన్నది గోకారమును ధ్యానించవలెను. దాని వలన గోహత్యాది మహాపాపములు వెంటనే నశించును. శాస్త్రాలలో గోహత్య అంటే ఇంద్రియాలకి లొంగిపోవటం. గో అంటే ఇంద్రియాలు, గోపాలుడు అంటే ఇంద్రియాల మీద అధిపతి. గోస్వామి తులసిదాస్ అది అంటాం కదా, అంటే ఇంద్రియాల మీద ఆధిపత్యం ఉన్నటువంటి వాడు. గోహత్య అంటే ఇంద్రియాలని నాశనం చేసుకుంటున్నటువంటి వాడు, ఇంద్రియాలకి లొంగిపోయినటువంటి వాడు. అంచేత ఇంద్రియాలకి లొంగిపోతున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా సిగరెట్లు అవి నిజంగా మానేద్దాం అనుకున్నవాడు, పైకి చెప్తే మానేద్దాం అనుకున్నవాడు ఎలాగో మానలేడు, నటనే అది. నిజంగా మానేద్దాం అనుకుంటున్నాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వాడి ఇంద్రియాలు సహకరించటం లేదు. అలాంటప్పుడు ఈ గకారాన్ని కనుక మనసులో నిరంతరం ఉంచుకుంటే, గకారం గణపతికి కూడా ఉపయోగపడుతుంది. ఓం గం
ఆ అక్షరాల యొక్క వర్ణాల యొక్క మహిమ చాలా గొప్పది. దేకారం రక్త సంకాశం కమలాసన సంస్థితం చింతయేత్ సతతం యోగి స్త్రీహత్యా గహనం పరం. రక్తవర్ణము గలది కమలాసనమునందున్నది అగు దేకారమును ధ్యానించిన స్త్రీ హత్యామున్నగు పాపం నుండి ముక్తి కలుగును. యోగి అగువాడు నిరంతరము ధ్యానించేవాడు. స్త్రీ హత్య అనే మాట వింటే నేను స్త్రీని ఎక్కడ చంపుతున్నాను నేను అని అనుకుంటాడు వీడు. యోగి ముఖ్యంగా అనుకుంటాడు. అంచేత యోగి ఏం చేయాలన్నాడు? నిరంతరం దాన్ని ధ్యానించమన్నాడు. అంటే స్త్రీ హత్య అని ఆ ఋషులు చెప్తున్నటువంటి హత్య ఇంకో రకమైన హత్య ఉంటుంది, మనం అనుకుంటున్నటువంటి హత్య కాదు. స్త్రీ అంటే ఏంటి? ప్రకృతి. ప్రకృతి ఏం చేస్తుంది? మానవ జన్మ ఎత్తిన మనని పరిణామ క్రమంలో ఏ స్థాయికి చేర్చాలో ఆ స్థాయికి చేర్చుదామని ప్రయత్నం చేస్తోంది. ప్రకృతి యొక్క లక్ష్యం అది. మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రకృతి నిరంతరము హత్య చేస్తున్నాం. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళదలుచుకోవటం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్తున్నారు. మీ స్వార్థము, మీ ఇంద్రియాలు, చుట్టూ ఉన్నటువంటి సమాజం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటుందో దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. కనుక శాస్త్రము ఏం చెప్తోంది? యోగి ఎగువాడు నిరంతరము దానిని ధ్యానింపవలేను. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి భావన ఈ శ్లోకం చెప్తోంది. ఆ భావన మీరు తెచ్చుకోవటానికి ఉపయోగించవలసినటువంటి అక్షరం ఏంటి? దే. సకారం చింతయే శుద్ధం జాతి పుష్పసమప్రహం గురు హత్యాకృతం పాపం ధ్యానాత్ నశ్యతి తక్షణాత్. మల్లెపూ వంటి శోభ గలది, శుద్ధమైనది అగు వకారం కదా అది, నా కాదు, వకారమును ధ్యానించవలెను. దీని ధ్యానము వలన గురుహత్యా పాపము వెంటనే నశించును. గురుహత్య నిరంతరం మనం చేస్తూనే ఉంటాం. గురువుని హత్య కనీసం రోజుకి 24 సార్లైనా గాయత్రి చేసుకోండి అని కదా గురువు మనని కోరేది. నిజంగా మనం రోజుకి 24 సార్లు చేసుకుంటున్నా? ఒక్కరోజు మానకుండా. గురుహత్య అంటే గురువు చెప్పినటువంటి వాక్కులను మనం పాటించలేకపోతే, దానికి తగినటువంటి సాధన మీకు దొరక్కపోతే వకారాన్ని ధ్యానించండి. శకారం తం తథా భానుం సువర్ణ సదృశం ప్రభం మనసా చింతితం పాపం ధ్యాత్వా దూరమపాహరేత్. బంగారు కాంతి వంటి కాంతి కలిగిన శకారమును మనస్సుతో చింతన చేసిన పాపములను పోగొట్టును. ధీకారం చింతయేత్ శుక్లం కుంద పుష్పసమప్రభం పితృమాత్పావధాత్ పాపాం ముచ్యతే నాత్ర సంశయ. మొల్ల పువ్వు వంటి కాంతి గలది, శుక్లవర్ణము కలది అగు ధీకారమును చింతన చేయుట వలన తల్లి తండ్రులను వధించుట వలన కలిగిన పాపము నుండి ముక్తుడగును. అభిమన్యుడు చనిపోయాడు, తిరిగొచ్చాడు రాత్రి అర్జునుడు. అభిమన్యుడు చనిపోయాడు. విపరీతమైనటువంటి ఆవేదన, కోపం వచ్చేసింది. చంపేస్తాను, ఎవరు దీనికి కారణం? అభిమన్యుడు చావటాన్ని చెప్పి వెళ్ళాను కదా జాగ్రత్తగా ఉండమని. అంటే యుధిష్ఠిరుడు కారణం అన్నాడు. ఏమన్నాడు నోటితో ఇందాక? ఎవరైతే దీనికి కారణమో వాళ్ళని చంపేస్తాను అన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు అర్జునుడు? యుధిష్ఠిరుని చంపేయాలి. ఇలాంటప్పుడు శ్రీకృష్ణుడు వస్తూ ఉంటాడు, సొల్యూషన్ ఇచ్చాడు. తిట్టేయి, చెడామడా నోటికి వచ్చినట్టు తిట్టే. అన్నని, తల్లిని, తండ్రిని తిట్టినా వాళ్ళని చంపినట్టే. ఇంచేత ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం మీకు బోధపడి ఉంటుంది. అలాంటి తప్పులు ఎప్పుడైనా మనం చేసి ఉంటే ఆ పాపము నుంచి బయటపడటానికి ఈ అక్షరం ఉపయోగపడుతుంది. ధీకారం చింతయేత్ శుక్లం కుంద పుష్ప సమప్రభం పితృమాతృవధాత్ పాపాన్ ముచ్యతే నాత్ర సంశయ. మొల్లపూ వంటిది, కాంతి కలది, శుక్లవర్ణము కలది అగు ధీకారమును చింతన చేయుట వలన తల్లిదండ్రులను వధించినటువంటి కలిగిన పాపము నుండి ముక్తుడగును. మకారం పద్మరాగాభం చింతయే దీప్త తేజసం పూర్వజన్మార్జితం పాపం
తక్షణాదేవ నశ్యతి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు మనకు తెలియదు, మనం ఏం చేశామో. ఆ పాపాలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేయటానికి ఈ మకారం అనేటటువంటి అక్షరము ఉపయోగపడుతుంది. పద్మరాగము వంటి కాంతి కలది, దీప్తమైన తేజస్సుతో సమానమైనది అగు మకారమును ధ్యానించిన పూర్వజన్మ పాపములు వెంటనే నశించును. హికారం శంఖవర్ణంతో పూర్ణచంద్ర సమప్రభం అశేష పాపదహనం ధ్యాయే నిత్యం విచక్షణ. పూర్ణచంద్రుని వంటి కాంతి కలది, శంఖవర్ణము కలది, సర్వ పాపములను నాశనము చేయనట్టుది అగు హీకారమును ధ్యానించవలే. ధికారం పాండవం ధ్యాయేత్ పద్మస్యోపరి సంస్థితం ప్రతిగ్రహకృతం పాపం స్మరణాదేవ నశ్యతి. పద్మముపై ఉన్నదియు పాండువర్ణము గలదియు అగు ధికారమును ధ్యానించవలను. ప్రతిగ్రహ పాపము స్మరణ వల్లనే తొలిపోగును. ప్రతిగ్రహం బ్రాహ్మణత్వానికి మనం 2 లక్షణాలు చెప్పుకున్నాం, అయాచక వ్రతం, అపరిగ్రహ వ్రతం. కానీ మనం ఈ 2 తప్పులు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకటి యాచిస్తూనే ఉంటాం, ప్రకృతిలో కానీ ప్రకృతిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ, లేకపోతే ఏదో ఒకటి మనం పరిగ్రహిస్తూనే ఉంటాం. పరిగ్రహించటం అంటే తీసేసుకోవటం అని కాదు, ఇది నాది అనేటటువంటి భావన కలిగితే చాలు. ప్రతిగ్రహమే అది. ఆ భావన మిమ్మల్ని పైకి ఎదగనివ్వదు. చెప్పుకున్నాం కదా మనం ఇదివరకు సాధనలో. ఆ భావనని పటిష్టం చేయటానికి ధికారం అనేటటువంటి ఈ వర్ణము చాలా ఉపయోగపడుతుంది. యోకారం రక్తవర్ణంతో ఇంద్రగోప సమప్రభం ఝాత్వా ప్రాణివధం పాపం నిర్దహేన్ ముని పుంగవ. రక్తవర్ణమైనదియు ఆరుద్ర పురుగు కాంతి వంటిదియు యోకారము ధ్యానించి మునిపుంగవలు ప్రాణివధ పాపము నుండి ముక్తులగుదురు. ద్వితీయశ్చేవ యో ప్రోక్తో యోకారో రక్త సన్నిభ నిర్దహేత్ సర్వ పాపాని పునః పాపం న లిప్యతే. 2వ యోకారము రక్తవర్ణము కలది, దానిని ధ్యానించిన సర్వ పాపములు నశించును, మరల పాపము కలగదు. నకారస్థ ముఖం పూర్వం ఆదిత్యోదయ సన్నిభం సకృధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సగచ్ఛేత్ పరమం పదం. ఉదయించుచున్న సూర్యుని కాంతి వంటి కాంతి కలిగిన నకారమును తూర్పు దిక్కుగా ఉండి ధ్యానించునుచో ద్విజశ్రేష్ఠుడు పరమ పదమును పొందును. దీనికి నహ అనే పదానికి దిక్కు చెప్పాడు. మిగతా వాటికి దిక్కులు అక్కర్లేదనమాట. మీరు ఏ మూడ్లో ఇటు కూర్చున్నా పర్వాలేదు. కానీ నహ అనేటటువంటి వర్ణాన్ని మీరు ధ్యానం చేసినప్పుడు ఉదయించుచున్న సూర్యుని కాంతి వంటి కాంతి కలిగిన నకారాన్ని తూర్పు దిక్కుగా ఉండి ధ్యానించినచో ద్విజశ్రేష్ఠుడు పరమపదమును పొందును. నీలోత్పల దళశ్యామం ప్రకారం దక్షిణాయనం సకృధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సంగచ్ఛేదీశ్వరం పరం. నీలకమలము వలె శ్యామల వర్ణము గల ప్రకారమును ధ్యానించిన బ్రాహ్మణోత్తముడు ఈశ్వర పదమును పొందును. ఈశ్వరత్వాన్ని పొందటానికి, ఈశ్వరత్వం అంటే కంట్రోల్, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి, అదుపు తప్పినటువంటి పరిస్థితుల మీద ఈశ్వరత్వము కంట్రోల్ కావాలి అంటే ప్రా అనేటటువంటి అక్షరం మీద ధ్యానం చేయండి. నీల కమలము వలె శ్యామల వర్ణము గల ప్రా అనేటటువంటి అక్షరం మీద ధ్యానం చేయండి. సౌమ్యం గోరోచనాపీతం చోకారం చతురాననం సకృధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సగచ్ఛేద్వైష్ణవం పదం. సౌమ్యమైనదియు గోరోచనము వలె పచ్చని వర్ణము గలదినగు చోకారమును ఒకమారు ధ్యానించిన బ్రాహ్మణోత్తముడు విష్ణు పదమును పొందును. శుక్లవర్ణేందు సంకాశం దకారం పశ్చిమాననం సకృధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సంగచ్ఛేద్ బ్రహ్మణ పదం. శుక్లపక్ష చంద్రుని వంటి కాంతి గలదియు పశ్చిమ ముఖము గలదియు నగు దకారమును ధ్యానించిన బ్రాహ్మణోత్తముడు బ్రహ్మపదమును పొందును. యాత్కారంతు శివం ప్రోక్తం చతుర్వదన సమప్రభం ప్రత్యక్ష ఫలదో బ్రహ్మ విష్ణురుద్రైతి స్మృత. యాత్కారము కళ్యాణకారకము అని చెప్పబడినది. ఇది బ్రహ్మతో సమానమైన కాంతి కలది, ప్రత్యక్ష ఫలమును సొంగునది, బ్రహ్మ విష్ణు రుద్రుల వంటిది అని చెప్పబడినది. ఈ విధంగా గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలను ఎప్పుడు ఏది అవసరమైతే దాని మీద మీరు ధ్యానం చేసుకోవచ్చు. రోజు వీలవుతే 15 సెకండ్ల పాటు ఒక అక్షరం మీద ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే ముందు మీకు నలుగుతుంది అసలు ఆ శ్లోక పరంపర, ఆ ధ్యాన పరంపర.
ప్రతి అక్షరాన్ని 15 సెకండ్లు చూస్తాం అనమాట గాయత్రి మంత్రం. తత్ స వి. అర్థమవుతుంది కదా? ఒక్కొక్క అక్షరాన్ని ఒక 15 సెకండ్ల పాటు మీరు చూస్తూ ఉంటారు. చూసుకున్న తర్వాత 24x15 సెకండ్లు అయిపోయిన తర్వాత ఇది పారాయణలాగా చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతున్నది. సభవేత్ సూతకం తస్య మృత కశ్చన విద్యతే యస్వేకం న విజానీతి గాయత్రించ తదావిధం. ఇట్లు గాయత్రిని యథావిధిగా ఎవరి ఎరిగిన వారికి ఎప్పుడూ సూతకములు కలగవు, ఏ విధమైనటువంటి అడ్డంకులు రావు, మృత్యువు కలగదు. కథితం సూతకం తస్య మృతంచ మయానఘ నచ తీర్థఫలం ప్రోక్తం తథైవ సూతకే సతి. పాపరహితుడా, నేను వాని సూతకమును మరణమును గూర్చి చెప్పి తిని, అవి ఉన్నప్పుడు దాని ఫలము లభింపదు, తీర్థయాత్రకు వెళ్లిన ఫలము లభింపదు. స్వస్తి. సాయంత్రం మళ్ళా 6:30కి గాయత్రి మంత్ర వర్ణ ధ్యానం చేసేద్దాం. నేను చెప్తూ ఉంటాను, అక్షరాలు మీరు ముందు ఊహించుకోండి, అంతే. ఫాస్ట్ గా చేద్దాం. తత్ స వి తుహు వా రే న్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వస్తి. టైం అవుతోందని తొందరగా ముగించాను, కానీ వర్ణ ధ్యానము. కానీ ఏ వర్ణ ధ్యానం చేసుకున్నా దాని ఫలితాల గురించి, అది ఏం చేస్తుందో మీకు తెలియకుండా చేసుకుంటే ఫలితం ఉండదు. అంచేత ఈ శ్లోకాలు మీకు నోటికొచ్చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. స్వస్తి.